జీవితంలో ఆశాభంగం కలుగుతోందా? అనుకున్న పనులు సకాలంలో జరగట్లేదా? మనం పని నిర్వర్తిస్తున్నప్పుడు మధ్యలో విఘ్న బాధలు మన పనిని ఇబ్బంది పెడుతున్నాయా? వీటిని అధిగమించడానికి గురువు గారు అవసరం లేకుండా మనం ఎవరి గురించో తీవ్రంగా తిరిగి మహామంత్రాలు గ్రహించి తీవ్రంగా సాధన చేసి దానివల్ల ఏదో ఫలితం పొందుతాం కదా. దానితో తత్సమానమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది గురువుగారి ద్వారా ఉపదేశం లేకపోయినా సరే సొంతంగా ప్రేరణ చేసేటువంటి మహాగణపతి త్రయాక్షరి 3 అక్షరాలు కలిగినటువంటి మంత్రానికి సంబంధించిన వివరం మీకోసం సింహి అపరాజితలో తెలియచేయడం జరిగింది. చాలా సులభమైన పద్ధతి. స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా పెద్దవారైనా మన నిజ జీవితంలో కలుగుతున్నటువంటి ఆశాభంగాలు ఏవైతే ఉన్నాయో, చివరి నిమిషం దాకా వచ్చి పనులు ఆగిపోయేటువంటి లక్షణం, దాన్ని అధిగమించడానికి అద్భుతంగా పనిచేసే మంత్రరాజం. ప్రయత్నించి చూడండి. శుభమస్తు.